పిఎస్ఎల్వి ప్రేక్షకులకు దిశావాస్తు కార్యక్రమం. అయితే ఈ రోజు చావర్గం గురించి తెలుసుకుందాం. చావర్గం అంటే చంద్రయ్య కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జంగయ్య కావచ్చు, జగన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా చావర్గం కిందికి వస్తారు. అయితే వీళ్లకు సొంత స్థానం దక్షిణ మధ్య భాగము. అయితే వీళ్ళు అలా కాకుండా మధ్యస్థానం కాబట్టి వీళ్ళు మధ్యలో తూర్పు మధ్య భాగంలో ఇల్లు కట్టుకోవచ్చు, దక్షిణ మధ్య భాగంలో ఇల్లు కట్టుకోవచ్చు, ఉత్తర మధ్య భాగంలో ఇల్లు కట్టుకోవచ్చు, పడమటి మధ్య భాగంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది 6వ స్థానం అవుతుంది, చాలా విలువైంది. అయితే వీళ్ళు దక్షిణ భాగం సొంత స్థానము అంటే దక్షిణంలో రెండిండ్ల మధ్యలో నివాసం ఉంటే వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు. అలా కాకుండా పడమటిలో రోడ్డు ఉండి దక్షిణంలో రోడ్డు ఉంటే వీళ్ళు జీవించడం చాలా కష్టం. అంటే 2వ స్థానం. ఒకవేళ జీవించినా ఎప్పుడో ఒకసారి ప్రమాదంలో పడి చనిపోవాల్సి వస్తుంది. అప్పటికి కుదరకపోతే కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు 2వ స్థానంలో అంటే నైరుతిలో పడమటి రోడ్డు దక్షిణం రోడ్డు కలిగిన నైరుతి ప్లాట్ అయినప్పుడు వాళ్ళు జీవించడం కష్టం అనేది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది. అటువంటి ఇల్లు ఉన్న వాళ్ళు ఇది నైరుతి ప్లాట్ కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నది కాదు. వాళ్ళకు 2వ స్థానము, అందరికీ కాదు, అది చావర్గం వాళ్ళకు మాత్రమే అది 2వ స్థానం. చాలా ప్రమాదకరమైంది. ఇటువంటి ఇంట్లో జీవించడం కొద్దిగా కష్టంతో కూడుకున్న విషయమే. కాబట్టి ప్రేక్షకులకు చంద్రయ్య కావచ్చు, జంగయ్య కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా నైరుతిలో జీవించడం కుదరదు. ఇది 2వ స్థానం కాబట్టి ప్రమాదకరము. ఇకపోతే పడమట 3వ స్థానం అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే పడమట్లో మధ్య భాగం అంటే దక్షిణంలో ఒక ఇల్లు, ఉత్తరంలో ఒక ఇల్లు ఉంటే మధ్య ఇల్లు మాత్రమే పడమటి ఇల్లు అవుతుంది. అది చావర్గం వాళ్ళకు 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం అంటే మంచిది, అంటే వాళ్ళు ఏం చేసినా మంచి పేరు వస్తుంది. కాకపోతే వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణమై ఉండవలెను. అంటే పడమటి ఫేస్ కలిగి పడమటికే రోడ్డు పడమటికే గేటు కలిగిన ఇంట్లో జీవిస్తేనే అది 3వ స్థానం కిందికి వస్తుంది. కాబట్టి పడమటి వాయువ్యంలోనే గేటు కానీ డోరు కానీ తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది. ఇది వాస్తు ప్రకారంగా. అట్లా ఉంటేనే వీళ్ళకు 3వ స్థానంగా మంచిగా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 3వ స్థానం వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది, ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే చావర్గం వాళ్ళకు 4వ స్థానం. 4వ స్థానం అంటే పడమటి రోడ్డు ఉత్తరం రోడ్డు కలిగిన వాది 4వ స్థానం అవుతుంది. అంటే పడమటికి ముఖద్వారం కలిగి ఉండి ఉత్తరంలో రోడ్డు ఉంటే అది 4వ స్థానం అవుతుంది. అటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం జీవించడం కుదరదు. ఎందుకంటే 4వ స్థానం నష్టం కాబట్టి వాళ్ళు ఏం చేసినా, వ్యవసాయం చేసినా, బిజినెస్ చేసినా 4వ స్థానం నష్టదాయకం కాబట్టి ఆత్మహత్యలకు పాల్పడే వారిలో వీళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. చాలా మంది అనుకుంటారు వాయువ్య స్థానం మంచిదే కదా అని. మంచిది చెడ్డది కాదు. వీళ్ళకి 4వ స్థానం కాబట్టి అప్పుల బాధ వీళ్ళని వెంటాడుతుంది. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాకపోతే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి 4వ స్థానంలో జీవించడం అంత శ్రేయస్కరం కాదు. ఇకపోతే 5వ స్థానంకి వెళ్ళిపోదాం. చావర్గం వాళ్ళకు ఉత్తరం 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం అంటే పడమటి దిక్కు ఒక ఇల్లు, తూర్పు పక్క ఒక ఇల్లు ఉంటే మధ్యస్థానంలో కలిసిన వాళ్ళకు మాత్రమే ఇది మిత్రస్థానం అవుతుంది. మిత్రస్థానం అంటే ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు చేయకపోయినా, ఎవరి జోలికి పోకపోయినా మంచోళ్ళు అనే పేరు మాత్రం వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళకి ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, రా అనే అక్షరం వాళ్ళతో, యా అనే అక్షరం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మిత్రస్థానం వ్యక్తులు, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. 5వ స్థానం వాళ్ళు యారా లావ్ అనే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండడం కరెక్టు, లేకుంటే ప్రమాదకరము. ఇకపోతే 6వ స్థానంకి వెళ్ళిపోదాం. 6వ స్థానం అంటే శేష సాహ అనే అక్షరాలు చా వర్గం వాళ్లకు 6వ స్థానం అవుతాయి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, చాలా మంచిది. ఎంత సపోర్ట్ చేయాలనో అంత సపోర్ట్ చేస్తుంది. చా వర్గం వాళ్ళు కానీ జా వర్గం వాళ్ళు కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకుంటే తిరుగులేని స్థానాన్ని అందుకుంటారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా కథ మళ్ళా
మొదటికి మారుతుంది. ఈశాన్య భాగం 6వ స్థానం చాలా విలువైంది, చాలా గొప్పది, చాలా ప్రమాదకరమైనది అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 6వ స్థానాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనకు జీవితంలో పూర్తి స్థాయిలో లాభదాయకంగానే ఉంటుంది. ఏ మాటుగిన దాన్ని ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం చాలా ప్రమాదకరము. కాబట్టి 6వ స్థానాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంకి వెళ్ళిపోదాం. 7వ స్థానం అన్నప్పుడు తూర్పు స్థానం. తూర్పు స్థానం అంటే 2 ఇండ్ల మధ్యది, తూర్పు ముఖద్వారం కలిగి తూర్పు రోడ్డు కలిగి ఇల్లు 2 ఇండ్ల మధ్యన ఉంటేనే ఈ చ వర్గం వాళ్లకు చాలా బాగా ఉంటుంది. ఒకవేళ ఉత్తరం సైడ్ ఇల్లు లేకపోయినా చాలా బాగుంటుంది. అప్పుడు ఏమైతుంది, 6వ స్థానంకి వెళ్ళిపోతుంది ఆ ఇల్లు. అదే ఉత్తర స్థానంలో ఇల్లు ఉన్నప్పుడు 7వ స్థానంలోకి వస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అలా కాకుండా దక్షిణ భాగంలో ఇల్లు లేని పక్షంలో చాలా ప్రమాదకరము. ఎందుకంటే అది 8వ స్థానంలోకి పడిపోతుంది. 8వ స్థానం చాలా ప్రమాదకరమైంది కాబట్టి దక్షిణంలో ఇల్లు ఉండాలి, ఉత్తరంలో ఇల్లు ఉంటేనే తూర్పు ఇల్లుకు చాలా బాగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు మంచిగా వస్తవి. నష్టం లేకుండా గడపాలంటే తూర్పు స్థానంలో చ వర్గం వాళ్లకు చాలా బాగుంటుంది. కానీ ఏమాత్రం ఆగ్నేయంలో గల్లీ ఉన్నా, రోడ్డు ఉన్నా, ఇల్లు లేకపోయినా చాలా ప్రమాదకరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని మరీ తెలియజేస్తున్నాను. 8వ స్థానం ప్రాణ సంకటం. అంటే ఆగ్నేయ భాగంలో ఇల్లు అంటే తూర్పు ముఖద్వారం కలిపి కట్టినప్పటికీ దక్షిణంలో రోడ్డు ఉంటే ఆ ఇల్లు ఏమైతుందంటే 8వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. 8వ స్థానం అంటే ప్రమాదకరమైంది. అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అని అంటారు దాన్ని. ఆ ఇంట్లో చ వర్గం వాళ్ళు జీవించడం కుదరదు. అట్లా ఒకవేళ ఉంటే ఎప్పుడో ఏదో ప్రమాదంలో చనిపోవడం తప్ప వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ జీవించిన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వాళ్ళను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు జీవించడం ఎందుకా అని ఆత్మహత్య చేసుకోవాలన్నా, ఎక్కడైనా వెళ్ళిపోవాలన్నా, ఊరిసి పెట్టిపోవాలన్నా అనే బాధలు భరించలేకుండా ఉంటారు. అంటే 8వ స్థానం ప్రాణ సంకటం అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. సౌత్ ఈస్ట్ కార్నరు చ వర్గం వాళ్లకు ఏ పరిస్థితిలోనూ పనికిరాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ తెలియజేస్తున్నాను. మీకు మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా దిశావాస్తు కార్యక్రమానికి ఫోన్ చేయండి. మీ ఇల్లు గురించి చెప్తే మీ సమస్యలన్నీ ఫోన్లోనే చెప్పడం జరుగుతుంది. దీనికి ₹1 1 న్యాయ పైసా పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి దిశావాస్తు గురించి పూర్తిగా తెలుసుకోవడమో లేకుంటే ఫోన్ చేసి మీ సమస్యల గురించి తెలుసుకోవడమో చేస్తారని మరీ తెలియజేస్తూ ఇంతటితో నా ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.